సోనాగచి అంటే బంగారు చెట్టు. కానీ మాటల్లో చెప్పాలంటే చాలా అర్థం అయితే ఉంది. నిజానికి గచ్చి అనే ఒక మొక్క ఇది చిన్న మొక్క. అది చెట్టుగా పెరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో సరైన అర్థం ఏంటి అంటే బంగారు చిన్న చెట్టు అని అర్థం. అలాంటప్పుడు యువతులతో సహవాసం చేయడం తప్ప అని అర్థం. దీని గురించి మనం ఏమీ అయితే చెప్పలేం. అయితే కొన్నాళ్ళుగా సోనాగచిలో ఈ వ్యాపారం అయితే జరుగుతూ ఉంది. ఇంతకుముందు దీన్ని ఒక ప్రసిద్ధ బెంగాలీ కుటుంబం నడిపేది. అయితే ఇప్పుడు ఎక్కడ ఎక్కువగా శిథిల వ్యవస్థలో ఉన్న గృహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ బెంగాలీ కుటుంబం ఈ వ్యాపారం అయితే చేస్తూ ఉంది. ఇక్కడ చాలామంది మహిళలు అయితే నరకం చూస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. బెంగాల్లోని సోనాగచి ఆసియాలోనే అతిపెద్ద ఏరియాగా పేరు అయితే ఉంది. జిస్మికి మండి ఇక్కడ అయితే నిర్వహించబడుతూ ఉంటుంది. ఈ వీధుల్లో చాలామంది మహిళల ఏడుపు అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడి మహిళల జీవితం నరకం కంటే భయంకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే మగవాళ్ళ ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారు అనేది తెలిస్తే చాలామంది అయితే షాక్ అవుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో భారీ ఏరియాలు అయితే ఉన్నాయి. అలాంటి చాలా చోట్ల ఇలాంటి మార్కెట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏ పురుషుడైనా డబ్బు ఇచ్చి వ్యాపారం చేస్తాడు. ఆ స్త్రీ కూడా కొన్ని రూపాయల కోసం తన శరీరాన్ని అయితే త్యాగం చేస్తుంది. భారతదేశంలో చట్టవిరుద్ధం అని తెలిసినప్పటికీ ఢిల్లీ నుండి కలకత్తా వరకు, మహారాష్ట్ర నుండి బీహార్ వరకు ఈ మురికి వ్యాపారం జరిగే ప్రతి చోట ఇటువంటి ప్రాంతాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఆసియాలో అతిపెద్ద ఏరియా కూడా భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని ఉంది. ఇదే సోనాగాచి. ఇటీవల దుర్గామాత విగ్రహాన్ని తయారు చేసేందుకు తమ ప్రాంగణంలోని మట్టిని ఇచ్చేందుకు ఇక్కడి మహిళలు నిరాకరించడం కూడా జరిగింది. ఈ ప్రదేశం చాలా ఏరియాలోకైతే ఈ రూమర్ గురించి బయటపడిపోయింది. అర్జికర్ మెడికల్ కాలేజీకి చెందిన ట్రైనీ డాక్టర్ హత్య ఇందుకు కారణం. ఈ ఏరియాలోని మట్టిని దుర్గామాత విగ్రహం తయారీకి వాడే ఆనవాయితీ చాలా ఏళ్లుగా ఉందని మీకు తెలియజేయాలని చెప్పాను. దుర్గామాత విగ్రహానికి మట్టి ఇవ్వని ప్రదేశం ఇదే. అయితే దుర్గామాత విగ్రహం కోసం ఇక్కడ నుంచి మట్టిని తీసుకెళ్తారేమో కానీ ఇక్కడి మహిళలకు, ఇతర మహిళలకు లభించే గౌరవం ఇప్పటికీ అయితే లభించడం లేదు. ఒకవైపు ప్రతి స్త్రీ గౌరవప్రదమైన జీవితాన్ని అయితే కోరుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఇక్కడి మహిళలు తమ శరీరాలను కొన్ని రూపాయలకు అమ్ముకోవడమే కాకుండా ఇక్కడికి వచ్చే మగవారు కూడా వారిని దుర్భాషలాడుతూ ఉంటారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంట్లో పేదరికం లేదా ఏదైనా రకమైన బలవంతం కారణంగా ఈ మహిళలు ఈ ఊబిలో అయితే చిక్కుకుంటూ ఉంటారు. అలాంటి స్త్రీల బాధాకరమైన కథలతో సోనాగాచి అయితే నిండిపోయింది ఇప్పుడు. ఇటీవల అక్కడ ఒక మహిళ తన జీవితంలోని భయపెట్టే కొన్ని అంశాల గురించి అయితే చెప్పింది. 25 సంవత్సరాలుగా సోనాగాచిలో నివసిస్తున్న మామ్ని తాను మొదట్లో ఇక్కడికి వచ్చినప్పుడు పురుషుల ప్రవర్తన చాలా దారుణంగా ఉండేదని, తట్టుకోవడం చాలా కష్టమని చెప్పింది. మేము ఆడవాళ్ళం, మనుషులం కాదు జంతువులం అని అనుకుంటారు. అలాంటి వారు వచ్చిన వెంటనే దూకుడు అయితే ఎక్కువ పెంచేస్తారు. ఒంటిపై రక్కడం, బూతులు తిట్టడం, బాధను భరించలేక మాట్లాడితే గదుల్లోంచి బయటకు నెట్టేయడం వంటివి చేస్తారు. అయితే మగవాళ్ళకు మాత్రం ఇక్కడ అలాంటివి పెద్దగా పట్టించుకోరని, ఆడవాళ్ళు ఏడుస్తున్నా, భరించలేకపోతున్నా, ఇష్టం లేకపోయినా తిడుతూ, శారీరక హింస పెడుతూ వాళ్ళ ఆనందం అయితే తీర్చుకుంటారని ఏడుస్తూ చెప్పింది. అయితే మొదట్లో ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు జీవితంపై విరక్తి కలిగేది. తర్వాత వేరే దారి లేక అలవాటు పడిపోతామని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు. ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే కొందరు మగవాళ్ళు తమ ఇంట్లో పడే చిరాకులను ఇక్కడికి వచ్చి బయట పెడతారని చెప్పడం చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తూ ఉంది.